హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారు. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయాలు గుర్తుంచుకోండి. పిల్లలకు విద్య బుద్ధులు నేర్పి మంచి గుణములు నడవడిక అలవాటు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వారా ఆమె ఒక గురువు అవుతుంది. భర్తకు అనుగుణంగా నడుచుకొని అతని ఆజ్ఞలు పాటించి అతను చెడుదారులు పట్టకుండా జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి అవుతుంది. మూడవది, వచ్చిన సంపాదనలో కొంత మిగిల్చి చేసి మిగిలిన దానిని క్రమంగా వినియోగించి వేళ ఆమె ఒక ఆర్థికవేత్త. ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు ఒక స్త్రీ. ఇక నాలుగవది, స్త్రీ శారీరక శక్తిలో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ మానసిక శక్తిలో ఆమెకు ఎవరూ సాటిలేరు. ఇంట్లో స్త్రీ లేని కుటుంబంలో స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచించడం చాలా కష్టం. ఇక 5, మహిళలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. అయితే దృఢ సంకల్పం ఉన్న స్త్రీలకు తమ భావోద్వేగాలను నియంత్రించుకుంటారు. భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సహనభావం ఉన్న స్త్రీలు తమ కుటుంబాలను మభ్యపెట్టరని, కష్ట సమయంలో ఎదురైనప్పుడు దృఢ సంకల్పంతో సమస్యలు ఎదురొడ్డి నిలబడతారు అని గట్టి నమ్మకం. అయితే డబ్బు నిర్వహణలో పురుషుల కంటే స్త్రీలు చాలా చాణక్యంగా వ్యవహరిస్తారు. అలాగే వారిలో ఉండే పొదుపు ధోరణి డబ్బు నిర్వహణలో చాలా సహాయపడుతుంది. సంతోషకరమైన జీవితం కోసం ఇంట్లోని మహిళలు అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ద్వారా అవసరం. ఎందుకంటే వాటి నిర్ణయాల వల్ల కుటుంబంలో డబ్బు ఆదా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కష్ట సమయంలో ఆ డబ్బే పనికొస్తుంది. జీవితంలో ఎదగడానికి, మంచి స్థితిలో ఉండడానికి అనవసర ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం. ఈ అలవాటు ఉన్న మహిళ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలివిగా పనిచేసే స్త్రీలు ఎప్పుడూ కొంత డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. కొందరు స్త్రీలు ఇంట్లో వారికి తెలియకుండా చేసే పొదుపు కష్ట సమయంలో ఆదుకుంటుంది. ఉన్నదాంతో సంతృప్తి చెందే మహిళలు ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఉన్నదాంతో సర్దుకుపోయే స్త్రీలు ఉన్న ఇంట్లో గొడవలకు చోటు ఉండదు. అలాంటి స్త్రీలు కుటుంబం యొక్క స్థితి ప్రకారం వారి కోరికలను నెరవేర్చుకుంటారు. కష్ట సమయంలో కూడా ఆమె కుటుంబంతో ఆప్యాయతలను పంచుతూనే ఉంటుంది. ఈ అలవాటు ప్రభావం వారి భవిష్యత్తు తరతరాలపై మీద కూడా ఆధారపడి ఉంటుంది. కోరికలను చంపుకోవడం సరికాదని, కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఎవరి ముందో చేతులు చాచాల్సిన అవసరం లేదు. వీటితో పాటు మహిళలకు మంచి మాట నేర్పు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమయ నిర్వహణ, సరైన ఆర్థిక ప్రణాళిక, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రోత్సాహం, మద్దతు లాంటి లక్షణాలు ఉంటే స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అలవాట్లు మహిళలు సంతోషకరమైన సంపన్నమైన కుటుంబాన్ని సృష్టించేందుకు సహాయపడతాయి. వాస్తవానికి ప్రతి కుటుంబం ప్రత్యేకమైనదే. ఒకరికి పని చేసేది మరొకరికి పని చేయకపోవచ్చు. అయినప్పటికీ ఈ అలవాట్లను వారు దైనందిన జీవితంలో నేర్చడం ద్వారా మహిళలు బలమైన ప్రేమగల కుటుంబానికి పునాదిని సృష్టిస్తాయి. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, అలాగే రాత్రి పడుకుంటే తెల్లారే లేస్తామనే గ్యారంటీ లేదు. ఈ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏమిటి, పోతే ఏంటి, నీతిగా ఒక్కరోజు బ్రతికినా చాలు. జన్మకి అర్థం మారిపోతుంది. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దుకోవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని సరిదిద్దుకోలేం. నువ్వేంటో నీకు తెలిస్తే ఎవరిని లెక్క చేయకు, కానీ ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచన ఎప్పుడూ మనసులోకి రానివ్వకు. గుర్తుపెట్టుకోండి. అలాగే చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు నీ గురించి తెలుసుకుంటారు. అవి నీకు దూరమైనప్పుడు వారేంటో నీకు తెలుస్తుంది. నిజమే కదండి. అలాగే ఎలుకబంటు నల్లగా ఉంది, కాకి వెక్కిరించిందట. ఇది ఏమి విచిత్రము? నిజంగా చిత్రమే. మనిషి కూడా తన లోపములను చూసుకొనక ఎదుటి వారిని హేళన చేస్తూ ఉంటారు. అయితే ప్రయత్నించేవాడు ప్రతిసారి ఓడిపోయినా పర్వాలేదు, ఒక్కసారి లోకానికి నీ సత్తా చూపిస్తాడు. అయితే కాకరకాయ చేదుగా ఉంటుంది, శరీరానికి మంచిది. చక్కెర తీయగా ఉంటుంది, కానీ
శరీరానికి మంచిది కాదు. అలాగే మన ముందు చేదుగా మాట్లాడేవారు మన మంచిని కోరుకునేవారు, మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడును కోరుకునేవారు. లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టాలంటే ముందు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చూసిన ప్రతి ఒక్కరిలా ఉండాలనుకోవడం కాదు. గుర్తుపెట్టుకోండి, కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. నిజమే కదండి. అలాగే మేకప్తో నటనతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు, కానీ నీ మనసును నమ్మించలేవు. దానికి ఎప్పుడూ నీ అసలు రూపమే కనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీపం పేరు విని చీకటి తొలగదు అంటారు. అయితే అన్నం పేరు విని ఆకలి తీరదు. సాధన లేకుండా జయం చేకూరదు. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ మనసు ఇష్టాన్ని గుర్తించి వారి మీ ఇష్టాన్ని పెంచుకోవడం మీద పెద్ద తప్పు. లోపాలని కప్పిపుచ్చుకోవటంలో ఎంత నష్టం ఉందో గొప్పలను చాటుకోవడంలోనూ కూడా అంతే నష్టం ఉందని గుర్తుపెట్టుకో. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుంచుకో, తేదీలు మారుతున్న, సంవత్సరాలు గడుస్తున్న, కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒక్కటే, నీ జీవితంలో ఎవరో శాశ్వతం కాదు అని. మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది. మనుషులంతా, మగవాడికి బద్ధకం పనికిరాదు, ఆడదానికి అత్యాశ పనికిరాదు. ఈ రెండు నీకు సమస్యలు తెచ్చిపెడతాయి, గుర్తుంచుకో. అలాగే ఒకటి గుర్తుపెట్టుకో, అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి. నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. నిన్ను నువ్వు వదులుకోవడానికైనా నీకై నువ్వు బ్రతకడం అనేది మాత్రం నువ్వే తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అలాగే ఒక్కటి వినండి, నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారిని ఎక్కువ విలువ ఇవ్వు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. ఒక మంచి ఆలోచన 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది, కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను నాశనం చేసేస్తుంది. నిజమే కదండి. ఎంత అందమైన పుస్తకంలోనైనా పిచ్చిరాతలు రాస్తే దానికి ఉన్న విలువ పోతుంది. అలాగే నీ జీవితం కూడా చక్కదిద్దుకుంటావో వక్ర మార్గంలో నడుస్తావో ఇక నీ ఇష్టం. అలాగే ఒకటి గుర్తుంచుకో, నేటి సమాజం నిజమైన ప్రేమకు నిజాయితీగా ఉన్న మనిషికి విలువ లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది. ఏంటో ఈ సమాజం. అన్యాయంగా ఒకరు పొందే ఆనందం కేవలం 3 నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురుకి 3 తలరాతలకు తరాలకు సరిపడే శిక్ష. నిన్ను పట్టించుకోని వారే ముందు నీ కన్నీళ్లు కార్చవద్దు. నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీటిని దాచవద్దు. గుర్తుపెట్టుకోండి. అయితే ఆనందం కలగడానికైనా ఆవేదన తొలగడానికైనా ఒక రోజంటూ ఉంటుంది. ఆ రోజు కళ్ళతడి ఆరుతుంది, అయితే నవ్వులు విరుస్తాయి, బరువైన హృదయం తేలికవుతుంది, అనుకున్నది నెరవేరుతుంది, ఓటమిని తలపించే విజయం మనదవుతుంది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ఎదురుచూపులో ఎంత బాధ ఉందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఎవరైతే నీ మనసులో సంతోషం చూడడం కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎప్పుడూ గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకు అతీతమైన మంచితనం ఉంది. మలినం లేని మనసు, కల్మషం లేని చిరునవ్వు, కపటం లేని చూపు, స్వార్థం లేని మాటలు, అలసట లేని అడుగులు, నిస్వార్థపు సహాయం, ఇవన్నీ కూడా మంచివి. జీవితంలో ఎవరినైతే మర్చిపోవాలి అని పదే పదే అనుకుంటామో వాళ్ళనే పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాము. నిజమే కదండి. అలాగే ఆడపిల్ల అంటే మరో అమ్మ. ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్లే. ఆడపిల్లను బతికించండి. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే. కష్టకాలం నీకు విలువైన పాఠాలను నేర్పుతుంది. నువ్వు నేర్చుకున్న తీరవలసిందే. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఇప్పుడు కలలో కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. నిజమే కదండి. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. సుఖం దుఃఖం ఈ 2 శాశ్వతాలు కావు. సంతృప్తిలోనే అసలు విజయం ఉంది. నీ నాలుకకు చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని. తెలియకపోయినా తెలిసినట్టు రంగు పూసి చెప్పొద్దు అని. గుర్తుపెట్టుకోండి. తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసిందే దాచుకుంటే అజ్ఞానం. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి.
నిజమే కదండి. అలాగే సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందే లోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. నిన్ను ద్వేషించే వారికి నీవు ధన్యవాదాలు తెలియజేయి. నీవు వారికంటే గొప్పవాడివని గుర్తించినప్పుడే వారిని నిన్ను ద్వేషిస్తారు. నిజమే కదండి. అలాగే మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అలాగే ఒక్క విషయం, ఎవరో నిన్ను ప్రేమించడం లేదని నీవు బాధపడకు. అటువంటి వారు వారిని ప్రేమించుకోలేరు. ఉల్లిపాయలను కోసినప్పుడు మాత్రమే మన కంట నీరు తెప్పిస్తుంది. కాబట్టి బాధ పెట్టిన వారు బాధపడతారు. ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు, నలుగురు మోస్తే ఈ లోకం విడిచి వెళ్తావు. ఆ ఇద్దరికీ కష్టం అనిపించకు, ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో. వ్యక్తి బలహీనపరచడంలో నేర్పరి ఈ లోకంలో తెలిసి మీ బలహీనతలను ఎవరికీ చెప్పుకోకండి. సముద్రం మనసు రెండు ఒకే వైపు, పైకి ఎంతో గంభీరంగా కనిపించేలా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు మొదలవుతాయి. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు, ఉన్నవాడిని చూసి కుళ్ళుకోకు, ఏడవకు, ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసిన అంతా సంపాదించుకో, లేకుంటే ఉన్నదానితోనే సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. వ్యారంటీ లేని లైఫ్లు, పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు నీ జీవితాన్ని. గుర్తుపెట్టుకో, ఒక్కటి గుర్తుంచుకో, ఈ సమాజం ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళనే నమ్ముతుంది. నీవు ఏం చేసినా విమర్శిస్తారు. కాలికేస్తే మెడకు, మెడకు వేస్తే కాళ్ళకేసేస్తారు. ఇదే ఇప్పటి లోకం తీరు. అయితే నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయాలనే మాట్లాడతావు, కానీ వినడం వల్ల వినిన ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటావు. గుర్తుపెట్టుకో, మొదటిసారి ఎవరినైనా ప్రశ్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవాడే గొప్పవాడవుతాడు. మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని తొందరగా వదలలేము. ఎంత దూరంలో ఉన్నారనేది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. ఒంటరిగా బతకడం నేర్చుకో. గుర్తుపెట్టుకో, బాధ కూడా ఒక ఊబి లాంటిదే. మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. ఎదురు తిరిగిన వారందరూ పిరికివారు కాదు, బెదిరించే వారందరూ బలవంతులు కాదు. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడూ మర్చిపోయాం. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులివి. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ వ్యక్తిత్వం అవతల మనసుకు తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది, లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది అని తెలుసుకో. నిజమే కదండి. అలాగైతే అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, అన్నింటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు, కానీ తిరిగి ఆలోచించినప్పుడు మాత్రం నీదే తప్పు అనిపిస్తే క్షమించు అని అడగడానికి అస్సలు సందేహపడకు. మనిషిని చూడు, మనిషిలోనే అందాలని అవిటితనాన్నో కాదు, కళను ఏది అడ్డు కాదు. ఆత్మస్థైర్యమే అన్నింటికీ మార్గం. గుర్తుపెట్టుకోండి. అలాగే మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతుంది. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లేనివాడు కదా ఏమీ చెయ్యడు అనుకోవద్దు. ఎందుకంటే లేనివారి దగ్గర కోల్పోవడం కనికి ఏమీ ఉండదు. ఏమి చేయడానికైనా సిద్ధపడగలడు. బాగా గుర్తుంచుకోండి. నిన్ను నువ్వు జయించే ముందు నీలో నీ భయాన్ని జయించు. సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది, కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. కొన్నిసార్లు నెగ్గాలంటే తగ్గాలి, కొన్నిసార్లు నెగ్గాలంటే తెగించాలి. నేటి వాస్తవం మోసం చేయడం తెలివైంది, జ్ఞానం పంచడం అమాయకత్వమైంది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. మంచోడికి మండితే వాడు చూపించే కనికరం కూడా నరకల్లా ఉంటుంది. తప్పు వాడిది కాదు, వాడినలా వాడుకున్న వాళ్ళది. నిజమే కదండి. మౌనం
జీవితం ఎప్పుడూ ఒంటరిది కాదు, దాని వెనుక ఎన్నో సమాధానాలకు దాచుకొని ఉంటుంది. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి పైకి ఎదగడమే గొప్ప. రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు. ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పులేదు, కానీ ప్రయత్నం చెయ్యకపోవడం పెద్ద నేరం. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం అని గుర్తుపెట్టుకోండి. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసినా కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాస అవుతుంది. కళ్ళతో చూస్తూ ఉండడమే చాలా ఉత్తమం. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం చెబుతున్నాను వినండి. నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు, అందుకే వాళ్ళతో వీళ్లతో పోల్చుకుని వాళ్ళలాగా బ్రతకాలనుకోకు. నీ ఆనందాన్ని నువ్వే వెతుక్కో. అయితే జీవితం ఎప్పుడు సాఫీగా సాగడం, అప్పుడప్పుడు సమస్యలు అడ్డంకులుగా వస్తాయి. సమస్యలు ఏ ముగింపు కాదు, సమస్యల నుండే మనకు సమాధానం కూడా దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు, నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు, స్వార్థంలో నిన్ను వాళ్ళని ఎప్పటికీ నమ్మకు. అలాగే 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. మన దగ్గర ఏముంది అని ఆలోచించే కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టుకున్న సూదిలా అందరినీ కలుపుకుంటూ పోతే అందరూ మనతోనే ఉంటారు, వారే కొండంత బలం అవుతారు. అంతేకాదు మన విజయానికి దోహదపడతారు. మన వల్ల ఇబ్బంది పడే వారికే మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం చాలా మంచిది. నిజమే కదండి. అలాగే ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా దేవుణ్ణి చేస్తుంది. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికలు వెంబడ పరిగెత్తి కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. అలాగే సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది. అలాగే జ్ఞానం భగవంతుణ్ణి నమ్మే వారి దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం చెబుతున్నాను, విధి ఎంత విచిత్రమైనదో కదా. బంధాలను వెతుక్కుంటూ తీసుకొచ్చి మరీ ఈ జత చేస్తుంది, ఆనందాలను అనుభూతులను పరిచయం చేస్తుంది, ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఇష్టాన్ని పెంచుతుంది, చివరికి రాసి పెట్టలేదు అని విడదీసి వెళ్ళిపోతుంది. నిజమే కదండి. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. సమస్య వెంట పరిష్కారం, బాధ వెంట సంతోషం, నీడ వెంట వెలుగు, రాత్రి వెంట పగలు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసం ఎప్పటికీ కోల్పోకు. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యానికి దారి చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం, నేర్పు, కష్టం కూడా నీకు దాహుదం అంటాయి. ఉన్నతంలో బ్రతికేవాడు ఎప్పుడు కూడా ఉన్నతంగానే బ్రతుకుతాడు, కానీ లేని ఆడంబరాలకు పోయేవాడు అప్పుల పాలైపోతాడు. నిజమే కదండి. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరువేరైనప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు, మద్దతు ఇవ్వాలి. అలా చేయలేకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ, ఒకరినొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే జీవితం. భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు: నమ్మకం, నీతి, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ ఉంటే ఎవ్వరూ కూడా విడదీయలేరు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి, అలాగే మన సక్సెస్కి సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి మోటివేషనల్ వీడియోస్ను, అలాగే ఏ మంచి సూక్తులను చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.